టీ కప్పులో తుఫాన్ లాగా అయిపోయేటటువంటి వివాదం కాదు. ఇప్పుడు మనం చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాదాపుగా 2-3 నెలల నుంచి కౌన్సిలింగ్ ఇస్తానే ఉన్నారు. నేనేం చేసిన వ్యూహం ప్రకారమే చేస్తాను, జగన్ని గద్దెదించి అధికారం మార్పిడి జరగాలి, అధికార మార్పిడిలో ఎవరు సీఎం అయినా పర్లేదు, మనం సీఎం కాలేం, మనం కష్టపడాలా, కష్టపడిన తర్వాత సాధ్యమవుతుంది, క్రిందసారి ఒక్క సీట్ అది కూడా నేనే ఓడిపోయినప్పుడు నేను ఎలా నిలదీయగలను, ఇట్లాంటి దాని ద్వారా కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు. ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు అన్నటువంటి కోణంలో. బట్ కార్యకర్తల్లో ఆ ఫీలింగ్ లేదు. వాళ్ళు సగం సీట్లు ఆశించారు, తర్వాత 50 ఆశించారు, కనీసం 40 ఆశించారు, చివరికి 24 దగ్గర ఆగడంతో ఒక అసంతృప్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి 24 సీట్లలో 5 ప్రకటించి 19 ప్రకటించకుండా ఉండటం వెనకాల ఉన్నటువంటిది భయమే. అది తెలుగుదేశం వాళ్ళకి అసంతృప్తి అవుద్దా 19 సీట్లు ప్రకటిస్తే? అదే సందర్భంలో జనసేనలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే పార్టీ నమ్ముకున్న వాళ్ళు కాకుండా బయట నుండి వచ్చిన వాళ్ళు ఉంటే అది తిరుగుబాటు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన వెనక ముందాడుతున్నారు. కాబట్టి రేపో అనౌన్స్ చేసే అవకాశమే ఉంది.